హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఘాటైన నాటుకోడి రసం చేయబోతున్నా. దానికి కావాల్సిన పదార్థాలు 5 టమోటాలు, 1 కట్ట కొత్తిమీర, 2 స్పూన్స్ అల్లం ముద్ద, కొద్దిగా కరివేపాకు, 5 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి. కావాల్సింది నాటుకోడి. దీనికి నాటుకోడి అయితేనే టేస్ట్ అండి. నేను స్కిన్ తినని స్కిన్ తీపిచ్చేసాను. నెక్స్ట్ చింతపండు, మసాలాకు కావాల్సింది జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఉప్పు, ఆయిల్. నెక్స్ట్ టమాటాని పీసెస్ కింద కట్ చేసుకోవాలి, క్యూబ్స్ లాగా. కొత్తిమీర, మిర్చి, ఆనియన్ కూడా కట్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కల్లో కొత్తిమీర, ఆనియను, చింతపండు, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి జ్యూస్ లాగా చాలా మెత్తగా చేసుకోవాలి చేత్తోని. చాలామంది టమాటా ప్యూరీ లాగా చేసుకొని కూడా వేస్తారు, బట్ ఆ టేస్ట్ అయితే బాగోదు. ఇలా హ్యాండ్తో చేస్తేనే టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. చూసారుగా చేత్తో ఎలా చేయాలో అలా చాలా మెత్తగా స్మూత్గా చేసుకోండి. అది టమాటా అనేది స్మాష్ అయిపోవాలి మొత్తంగా. నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా అలాగే మెత్తగా జ్యూస్లా చేసుకొని పక్కన ఉంచుకోండి. మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత నాటుకోడి 4 ముక్కలు తీసుకొని రోట్లో వేసుకొని కచ్చాగా దంచండి. నాకు రోల్ లేదని నేను పప్పు గుత్తితో అయితే దంచండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ మనం కచ్చాగా దంచాం కదా, ఆ చికెన్, అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా ఉంచి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఫ్రై ఎందుకంటే మనకు ఆ పచ్చి స్మెల్ పోయి నీసు వాసన రాకుండా ఉంటుంది. అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి చికెన్ని. నెక్స్ట్ మనం ఇందాక చేత్తో స్మాష్ చేసాం కదా టమాటా జ్యూస్ లాగా, కొత్తిమీర, ఆనియన్ అవన్నీ వేసి అవన్నీ చికెన్లో వేసి కొద్దిసేపు ఆ టమాటా పచ్చి స్మెల్ పోయే వరకు ఉంచి తర్వాత కొద్దిగా పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసి అటు ఇటు తిప్పి కొద్దిసేపు మగ్గనిద్దాం దాన్ని మొత్తం. నెక్స్ట్ అందులో 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసాక దాని చారుని బాగా మరగనివ్వాలి. మరగడం అంటే ఎలా తెలిసిద్దంటే మీకు ఆ బబుల్స్ వచ్చి బాగా నురగలాగా చుట్టూ మధ్యలో బాగా నురగొచ్చి మనకు అది మరుగుతున్న విషయం తెలుస్తుంది. అది మరిగేలోపు మనం ఏం చేద్దాం, మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. మనం స్టార్టింగ్ చెప్పాము కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని వాటిని మనం పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకసారి చారుని మొత్తం గరిటెతో తిప్పి చెక్ చేసుకుందాం బాగా మరిగిందా లేదా. అప్పుడు పౌడర్ చేసాం కదా, ఆ పౌడర్ 3 స్పూన్స్ యాడ్ చేసి మనం చారు మరిగేలా ఎలా టెస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకటి తీసి స్పూన్తో గుచ్చి టెస్ట్ చేసుకోవాలి అది మరిగిందా లేదు. నెక్స్ట్ చారుకి తాలింపు పెట్టుకోవాలి. రెగ్యులర్గా మనం తాలింపు దినుసులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి తాలింపు పెట్టుకొని ఆ తాలింపు ఆ చారులో వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ మరగనిద్దాం. అయిపోయింది నాటుకోడి రసం.